ఇప్పటికెల్లా అత్యున్నత రాజ్యాంగం మన భారత రాజ్యాంగమని, సదరు మార్గదర్శకాల మేరకు అధికారులు అందరూ బాధ్యతగా రాజ్యాంగ స్ఫూర్తిగా పేద ప్రజలకు తమ సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు భారత రాజ్యాంగ ప్రవేశిక దినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని జేసీ శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Specifically note the words that we will be reading about: sovereign, socialist, secular, democratic, republic, justice, liberty, equality, fraternity. One thing is just simply reading it for just 2 minutes. That's all. Think about it. Since all of us are in public service, it's not a private job in some MNC or a company. This is government service at any level, starting from attendant at the highest levels in the government. We are all in government service. Just think for 2 minutes how you are applying this in the work you do on a day-to-day basis. That is my only request to all of you. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ విధానం నవంబర్ 26నే అందజేశారు. ఓకే, రాజ్యాంగం. కానీ 2 నెలల తర్వాత, అంటే జనవరి 26, 1950, ఇన్ఫాక్ట్ నవంబర్ 26, 1949కే అందజేసి ఉన్నారు. కాకపోతే 1929 లాహోర్లో, అప్పుడు యూనిఫైడ్ ఇండియాలో లాహోర్లో పూర్ణ స్వరాజ్ దివాస్ జనవరి 26వ తారీఖున చేశారు. సో దాన్ని పురస్కరించుకొని మనకి జనవరి 26th సిగ్నిఫికెన్స్ కోసం ఆ రోజు రిపబ్లిక్ డే కింద ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, స్పీకర్ గారు, ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ ద రిప్రజెంటేటివ్స్ అండ్ ఆనరబుల్ ఎంపీస్ కూడా ప్రియాంబుల్ చదివి దాని యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనాన్ని మనందరికీ కూడా తెలియజేయపరుస్తున్నారు. ఏంటంటే కొత్త జనరేషన్ వీళ్ళందరికీ కూడా ఇట్ ఈస్ జస్ట్ ఏ మియర్ ఏదో హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ కిందనే అయిపోకూడదు అనేది కూడా ముఖ్య ఉద్దేశం. అప్పుడు ఫోర్ ఫాదర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళంతా కష్టపడి ఇందులో ఎవ్రీ వర్డ్, ప్రియాంబల్లో ఉన్న ఎవ్రీ వర్డ్ చాలా డిస్కషన్స్తో పెట్టింది. కొన్ని 1950లో కొన్ని వచ్చాయి. సబ్సిక్వెంట్గా సోషలిస్ట్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, సోషలిస్ట్ అనే వర్డ్ సబ్సిక్వెంట్గా యాడ్ చేశాం. తర్వాత కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఇన్ దిస్ ప్రియాంబల్ ఈజ్ వెరీ critical, very relevant in today's day-to-day, not only administration, in everything. So మనం కూడా ఇది ఏదైతే ప్లెడ్జ్ చేస్తున్నామో జస్ట్ ఒక మియర్ ప్లెడ్జ్ అని కాకుండా వీ షుడ్ స్ట్రైవ్ టు అచీవ్. ఇవన్నీ కూడా వీలైనంత వరకు మనం పనిచేసేటప్పుడు ఇవన్నీ కూడా అచీవ్ చేయటంలో, ఈ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడంలో మనం ముందుంటాం. మనం ఏ పని చేసినా కూడా మహాత్మా గాంధీ గారు చాలా ఫేమస్, చాలా తెలిసే ఉంటుంది. ఏదైనా డౌట్ ఉన్నప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు నిజంగానే చెయ్యాలా వద్దా అన్నప్పుడు జస్ట్ ఆయన ఏమన్నారంటే, జస్ట్ థింక్ మరి వెదర్ వాట్ ఎవర్ డెసిషన్ యూఆర్ గోయింగ్ టు టేక్ విల్ ఇట్ ఎఫెక్ట్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల ఎవరికైనా పూరెస్ట్ ఆఫ్ ద పూర్లో ఉపయోగపడుతుందా అంటే యూ గో హెడ్. ప్రవేశిక భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో స్వేచ్ఛను అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను మరియు అఖండతను
తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబర్ 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము